నమ్మింది ఆ చిన్న అమ్మాయి. ఇంకా ఆమె ఏ జోక్యం కలిగించుకోలేదు. అంతా ఆయనే చేసేసాడు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ఆయన కుష్ఠరోగి. అక్కడ ఈ చిన్న అమ్మాయి పనిచేస్తా ఉంది. పేరు గూడా అక్కడ చెప్పబడలేదు గానీ, ఆ చిన్న పాప చేసినటువంటి కార్యము అది అద్భుతమైనటువంటి కార్యం. ఆ అమ్మాయి ఏమంటా ఉందంటే, నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము ప్రవక్త మా దేశంలో ఉన్నాడు. అక్కడికి నా యజమానుడు వెళ్ళినట్లయితే నా యజమానుడు స్వస్థపరచబడతాడు. ఈ మాట చెప్పేదానికి ఎంత ధైర్యం కావాలి? ఎప్పుడైనా ఆ చిన్న పాప చూసిందా? కుష్ఠరోగం బాగు చేయటము చూసిందా అంటే లేదు. మరి ఆ చిన్న పాపకి అంత గొప్ప విశ్వాసం ఏ విధంగా వచ్చింది? అంతవరకు బహుశా ఎవరికి తెలియకపోవచ్చు ఇశ్రాయేలుకి నయమానుకి కుష్ఠరోగం ఉందని. ఒకసారి నయమాను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ తెలియపరచబడుతుంది. ఇంత గొప్ప విజయాన్ని తీసుకొచ్చేటటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఈ నయమానికి కుష్ఠరోగం ఉందని అందరికీ తెలియపరచబడుతుంది. ఒకవేళ నయమాను స్వస్థపరచబడకుండా ఉంటే ఫస్ట్ టార్గెట్ ఎవరు? ఈ చిన్న అమ్మాయే కదా. మరి ఇవన్నీ ఆలోచన చేస్తుంటదా ఈ పాప? ఎందుకురా బాబు, ఒకవేళ అతను స్వస్థపరచబడకపోతే నా ప్రాణానికి ముప్పు వస్తుంది కదా. అంతేకాదు ఇతని శత్రువు కదా, ఇతనికి ఎందుకు నేను సహాయం చేయాలని ఒక భావన ఆమెలో రావచ్చు కదా. కానీ ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడు తప్పకుండా చేస్తాడని ఆమె గట్టిగా నమ్మింది, ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు నయమాన్ ఏం చేస్తూ ఉన్నాడంటే సిరియా రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజుకి ఒక రికమెండేషన్ లెటర్ రాశాడు. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రమును చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా, ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా ఎదుకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. అంటే చిన్న అమ్మాయికి తెలిసినటువంటి సత్యము ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి రాజుకు తెలియకపోవటం ఎంత విచారకరమైన విషయం. రాజుకు తెలియదా ఎలీషా ప్రవక్తున్నాడని? చిన్న అమ్మాయికి తెలిసిందిగా, ఎక్కడో దూరదేశంలో సిరియా దేశంలో ఉంది కదా. ఆ అమ్మాయికి తెలిసినటువంటి సత్యము రాజుకు తెలియలేదే. ఈ చిన్న అమ్మాయికి ఉన్నటువంటి విశ్వాసం రాజుకు లేదే. రాజు ఏమంటా ఉన్నాడంటే నేను దేవుడునా. అప్పుడు నయమాని కోపం వచ్చుంటుందా లేదా? తప్పకుండా కోపం వచ్చుంటుంది. ఇవన్నీ కూడా ఈ చిన్న అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయికి తెలిసిందంతా ఒకటే, నయమాను నా దేశానికి వెళ్తే స్వస్థపరచబడతాడు. ఇప్పుడు ఎవరు కార్యం చేయాలి? ఎంత త్వరితంగా కార్యం చేయాలి, ఎంత తొందరగా కార్యం జరిగించాలి అని అంటే నయమాను రాజు దగ్గర నుంచి తిరిగి వచ్చేక ముందే ఈ వర్తమానము ఎలీషా దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా తిరిగి వర్తమానం పంపాలి. ఇదంతా ఎంత లోపల జరిగిపోవాలి, చాలా త్వరితంగా జరగాలి, లేకపోతే నయమాను వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు ఎంత త్వరితంగా కార్యం జరిగించాలంటే ఈ వర్తమానం చాలా అర్జెంటుగా ఎలీషాకి వెళ్ళిపోవాలి. ఎలీషా దగ్గర నుంచి మళ్ళీ వర్తమానం రావాలి. ఆ లోపల నయమాను వెళ్ళిపోకూడదు. అది జరిగిందా లేదా? ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతను నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటువి, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. చూసారు, దేవుడు అక్కడ చేయాల్సినటువంటి కార్యము ఎంత సమయంలో చేయాలో, ఎంత త్వరితంగా చేయాలో, ఎవరి ద్వారా చేయాలో చేసేసాడు. ఎవరు వెళ్ళి చెప్పారో మనకు తెలీదు, ఎవరు ఆ వర్తమానాన్ని తిరిగి తీసుకొచ్చారో తెలియదు, కానీ కార్యమైతే జరిగిపోయింది. నయమాను వెళ్ళకముందే ఈ వర్తమానము అక్కడికి చేర్చబడింది. ఇప్పుడు నయమాన్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఎలీషా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోయిందంటే ఆగలే. నయమాన్ వచ్చి నిలబడ్డాడు ఎలీషా దగ్గర. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం మనం గమనించగలం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు అవదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. మరలా కోపం వచ్చేసింది నయమాన్కి. నయమాన్ ఏమనుకున్నాడంటే
దైవజనుడు వస్తాడు, నా శరీరం మీద చేతులు ఉంచుతాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, నేను స్వస్థపరచబడతాను అని అనుకున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ విధంగా దేవుడు చేస్తే కార్యం సఫలమవుతుందని. మనం అనుకున్నటువంటి పద్ధతిలో, మనం అనుకున్నటువంటి రీతిలో కార్యాలు జరగాలని మనం ఆశిస్తాం. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో, ఊహకు అందనటువంటి రీతిలో ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అన్నాడు, మా దగ్గర నదులు లేవా, నేను వెళ్ళి అక్కడ మునిగి స్వస్థపరచబడలేనా అని ఇప్పుడు కోపంతో రౌద్రుడై వచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు ఎవరు కార్యం చేయాలి? ఈ అమ్మాయికి ఏం తెలియదు కదా, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మన జీవితాల్లో కూడా నేను అనుకుంటా ఉంటున్నాను, విశ్వాసము అన్నది అది అదృశ్యమైనవి ఉన్నవంటుకు రుజువు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆమె చూడలే, కానీ చాలాసార్లు మనం జరిగేటటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను చూసి కలవరపడతాం. ఏ విధంగా ఆ అమ్మాయికి అవన్నీ కనబడలేదో, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి పోరాటం గుండా వెళ్తా ఉన్నప్పుడు కనబడేటటువంటి భిన్నమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మనం చూడకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఆ అనుభవంలోనికి మనం వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నయమాను వచ్చేస్తా ఉన్నాడు. ఒకవేళ నేను అనుకుంటా ఉన్నాను, అదే దృశ్యాన్ని ఆ అమ్మాయి చూస్తే గడగడగా ఉనికిపోయేది కదా. కానీ అది చూడకుండానే దేవుడు కార్యం చేశాడు. ఒక దాసుడు అంటా ఉన్నాడు, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? ఎవరు చెప్పించారు ఆయనకి ఆ మాట? ఒకవేళ ఆ మాట చెప్పాడు అనుకోండి, ఆయన మనసు ఎంతగా మారిపోయింది. వెంటనే నయమాను వెళ్ళాడు, అక్కడ స్వస్థత పొందుకున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ జరిగింది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే ఏదైనా ఒక సమస్య కొరకు మన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దానికి పరిష్కారం రాకపోవచ్చు. అనేకమైన ఆటంకాలు, అనేకమైన అడ్డంకులు మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. కానీ ఒక్కొక్కటి మనకు తెలియనట్టు రీతిగానే మంచు విడిపోనట్లుగా ఆయన విడిపో చేస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనం నమ్మితే అంతా ఆయనే చేస్తాడు.